ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధించడం ద్వారా లేదా పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ నవమి, తర్వాత వచ్చేటువంటి తిథి దశమి. ఈ దశమి తిథిలో అన్ని శుభకార్యాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై మినుముల దానం, నువ్వుల దానం బాగా ఉపకరిస్తాయి. అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం కూడా శుభాల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి. వృత్తిరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కావలసినటువంటి సమాచారం పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. జన్మ శని ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సోదరుల ద్వారా లబ్ధి పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. యజ్ఞ యాగాదుల ద్వారా ఏర్పడేటువంటి సంతృప్తికర సంఘటనలు పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. తలనొప్పి సంఘటనలు ఉద్యోగపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితుల మధ్య ఏర్పడినటువంటి అశాంతి పరిస్థితులు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా ఆసక్తికరమైనటువంటి శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సోదర ప్రేమ లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణంలో ఏర్పడేటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా కార్యసిద్ధికై చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు, నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలను చవిచూస్తారు.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాలు త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ప్రయాణాలు విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు శోభను కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు కూడా దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వేదనకు గురి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఉన్నప్పటికీ త్వరితగతిని విజయాలు సాధించలేకపోతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ఉత్తేజం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అనిశ్చితి తొలగిపోతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైన వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆసక్తికరమైనటువంటి వార్తలు కుటుంబ రీత్యా సంతోషాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా రాణిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతి ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు ఆకస్మికంగా లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి పరిస్థితులు దూరమవుతాయి. దూర ప్రయాణాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపరీత పరిస్థితులు దూరం అవుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యసిద్ధిని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్తమమైనటువంటి విజయాలు విద్యాపరంగా కూడా చేకూరుతాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః. నవగ్రహాల్ని ఆరాధించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతుంటాయి. ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఏ గ్రహాన్ని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. అర్కః అంటే సూర్యుడు. సూర్యుడిని ఆరాధించడం ద్వారా, భక్తితో పూజించడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్యాలన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. చంద్రుణ్ణి పూజించడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది. చంద్రమా మనసో జాతః అంటుంది పురుష సూక్తం. అందువల్ల చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు, వైభవం ఏర్పడతాయి. బుధగ్రహాన్ని ఆరాధించడం ద్వారా విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేకూరుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు బుధగ్రహాన్ని ఆరాధించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. బృహస్పతి సంపూర్ణమైనటువంటి శుభగ్రహం. ఈ బృహస్పతిని ఆరాధించడం ద్వారా శుభవార్తలు పొందుతూనే ఉంటారు. శుక్రగ్రహం అన్ని సౌఖ్యాలకి కూడా మూలం కాబట్టి శుక్రుడి యొక్క ఆరాధన సకల సుఖాల్ని ప్రాప్తింపచేస్తుంది. అర్కిహి అంటే శని, సూర్యపుత్రుడు శని. ఈ శనిని పూజించడం ద్వారా దీర్ఘాయువు ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది. శని ఆయుష్కారకుడు కాబట్టి శని యొక్క ఆరాధన మంచి ఆయుష్ని కలిగిస్తుంది. రాహుగ్రహాన్ని ఆరాధించడం ద్వారా ఆకస్మికంగా వచ్చేటువంటి విపత్తులు కూడా తొలగిపోతాయి. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. కేతువు యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. సంపదలు, సౌఖ్యాలు ఆకస్మికంగా లభించాలి అంటే కేతువు యొక్క ఉపాసన తప్పనిసరి. ఇలా నవగ్రహాల్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా చెప్పినటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే బుధుడు శత్రుక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి శ్రీ మహావిష్ణువుని సన్నజాజి పూలతో పూజిస్తూ పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా అమ్మవారిని పూజించటం, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం ద్వారా ఉద్యోగ వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు ఊయలలో వేయటం, పుట్టు వెంట్రుకలు తీయటం లాంటి కార్యక్రమాలకు అనువైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, అమ్మకాలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు అయ్యప్ప స్వామి వారి చిత్రపటం ఎదురుగా ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ అయ్యప్ప స్వామి వారికి బెల్లం పరవాణాన్ని నివేదన చేయటం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో అద్భుతమైనటువంటి రీతిలలో రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్
శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో వాస్తుశాస్త్రం అనేటువంటిది ప్రధాన భూమికగా మనమంతా కూడాను గ్రహిస్తున్నాం. ఈ వాస్తుశాస్త్రంలో సూర్యుని యొక్క ఉషకిరణాల ప్రభావరీత్యా ఏ దిక్కు ఎటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అనేటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమండలంపై ఆచరించేటువంటి విధి విధానం. సూర్య కిరణాలు అనేటువంటివి తూర్పు దిశ నుంచే మనకు ప్రసరిస్తూ ఉంటాయి. ఉషకాల తత్వచింతన రీత్యా ఆ భూమిపై దిశల యొక్క ప్రభావం ఏ తీరున ఆ గృహ యజమానికి అభివృద్ధికరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రం చాలా చక్కగా తెలియజేసింది. దీని ఆధారంగానే దిశల వెనకాల దాగిన పరమార్థం, దిశ బాగుంటే దశ బాగుంటుంది అన్న సూత్ర ప్రాతిపదిక చాలా గొప్ప విశేషంగా మనం గ్రహించాలి. దాని రీత్యా దిశ వ్యక్తుల దశను మారుస్తుంది. కాబట్టే ఈ విషయం వాస్తుశాస్త్రాన్ని అనుసరించి ఏర్పరచబడిన ఈ యొక్క భూఖండంపై పూర్తిగా వర్తింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రీయ తత్వం. సూర్యుడు సృష్టికర్తగా, జీవదాతగా మనకు ప్రత్యక్ష సాక్షిభూత దైవంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యుణ్ణి దృష్టిలో ఉంచుకొని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ముఖ్యవంతమైనటువంటి దిశలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి ఇవి ఉపదిశలుగానే గుర్తెరగాలి. సూర్యుడు ఉదయించేటువంటి దిశ తూర్పు అయితే అస్తమించేటువంటి ఆ పడమర దిక్కుగానే చెప్పడం జరిగింది. తూర్పు దిక్కుకు ముఖం ఉంచి నిల్చుని ఉన్నప్పుడు ఎడమవైపు ఉత్తరంగా, కుడివైపు దక్షిణం అవుతాయి. రెండు దిశల సంధాలను ఉపదిశలు అని చెప్పేసి మనం భావించాలి సుమా. ఉత్తర తూర్పు కోణం ఈశాన్యం, ఉత్తర పశ్చిమ కోణం వాయువ్యమని, దక్షిణ పశ్చిమ కోణం నైరుతిని, దక్షిణ తూర్పు కోణం ఆగ్నేయంగాను చెప్పడం జరిగింది. వ్యక్తుల జీవితం పైన ఈ దిశల యొక్క ప్రభావం అధికంగా పనిచేస్తుంది. కాబట్టి భూమిపై సౌఖ్యంగా ఉన్నత మార్గంలో మన జీవితాన్ని గడపడానికి భవనాన్ని ఎవరు నిర్మించినా ముందు దిశల గురించి తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. వాస్తుశాస్త్రరీత్యా కూడా విభిన్న దిక్కుల్లోని ముఖ్యమైనటువంటి వాస్తు దోషాలను, వాటి ప్రభావాలను గనక అవగాహన చేసుకున్నట్లయితే ఆ గృహం ఎటువంటి వాస్తు దోషము కలగనిదిగా సర్వ సౌఖ్యాల్ని కూడా ప్రసాదింపచేస్తుంది సుమా అనేటువంటి ఉద్దేశంతో పాటుగా వేధాదోషాలు అని చెప్పేసి ఉంటాయి. వాటిని కూడా గుర్తెరుగుతూనే ఈ దిశల యొక్క ప్రభావాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావాలు ఎలా ఉన్నాయి, మన ఇంటికి ఎటువంటి ప్రభావాన్ని ఇస్తున్నది, మన ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఎటువైపు ఏ దిశలో రోడ్డు ఉంది, ఏ దిశలో రోడ్డు లేదు, ఆ రోడ్డు యొక్క ప్రభావం ఈ యొక్క ఇంటిపై ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది, ఇలాంటి విశేషాంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే గృహ నిర్మాణాన్ని చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. దాని రీత్యా మొట్టమొదటి సూర్యుడు ఉదయించేటువంటి తూర్పు దిశలో దాగిన పరమార్థ లక్షణాలని మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే, తూర్పు దిక్కుకు అధిపతిగా ఇంద్రుడున్నాడు. అసలు ప్రాచీన కాలంలో మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడాను ఆరాధన చేసింది ఇంద్రుణ్ణే. ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం కాబట్టి ప్రతినిధి గ్రహం సూర్యుడుగా ఉన్నాడు. అందుచేత కాలపురుషుని యొక్క ముఖాన్ని ప్రభావితం చేస్తుంది ఈ దిశ. అందుకే అంటారు చాలా మంది, తూర్పు తిరిగి దండం పెట్టు అని. అంటే తూర్పు తిరిగి దండం గనక పెట్టినట్లయితే వీడి యొక్క దురదృష్టం కూడా మారిపోవచ్చు అని అర్థం. అదృష్టం కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది అని. ప్రతివారు కూడా నిత్యం కూడాను తూర్పు దిశలో తిరిగి నుంచొని తెల్లవారుజామునే గనక వెంకటేశ్వర సుప్రభాతం ఇంటిలో గనక చదివినట్లయితే తప్పనిసరిగా
విజయసిద్ధి కలిగి తీరుతుంది ఆ ఇంటి గృహ యజమానికి అని చెప్పేసి చెప్పచ్చు. అంత గొప్ప విశేషం ఉంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంచా ప్రవర్తతే అంటూ నుంచుని తెల్లవారుజామున చదవాలి సుప్రభాతాన్ని. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూర్చొని మాత్రం చదవకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడ ఆ తూర్పు దిశకు ఉన్నటువంటి ప్రభావం అంత గొప్పది. సూర్య భగవానుడు ఉషోదయ కిరణాలు తూర్పు దిశ నుంచి అలా వస్తాయి. ఆ ఉషోదయ కిరణాల సందర్భంగా ఎవరైతే ఆదిత్య హృదయం అనుష్ఠానం చేసి వారి ఎంట సూర్యుని యొక్క దివ్య తేజస్సు చక్కగా దేదీప్యవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది అని కూడా శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని వంశ దిశ అంటారు, తూర్పు దిశని. అందుకనే తూర్పు ఫేసింగ్ సార్మాది అంటుంటారు చాలామంది. ఆ తూర్పు దిశ అంత గొప్పదిగా చెప్పడం జరిగింది. తూర్పున ఎప్పుడూ కూడా ఖాళీ స్థలం ఉండేటట్టుగా చూసుకోవాలి ఇల్లు కట్టేటప్పుడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు వచ్చిందిలేండి, ఆ తూర్పు అంత ఖాళీ వదిలిపెట్టడం ఎందుకు, అక్కడ కూడా ఒక బిల్డింగ్ వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. లేకపోతే ఓ చిన్న కొట్టు కట్టి అద్దెకిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇంటి ముందు తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఆ గృహానికి కలిగింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ మర్చిపోకూడదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాం. అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటో మాకే తెలియటం లేదు. దీనికి సంబంధించి ఏదైనా తరుణోపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ అనుక్షణం కూడాను అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు సమస్యల విషవలయాన్నించి బయలుపడటానికి రావి చెట్టు మొదట్న నుంచుని నీరు సమర్పించి తరువాత తేనె, చక్కెర, ఆవు పాలు వీటిని గనక రావి చెట్టు మొదట్లో గనక సమర్పించి 3 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే నమస్కృతాంజలి ఘటించి సమస్యల పరిష్కారం త్వరగా కావాలని చెప్పేసి ప్రార్థన చేసి వెనక్కి తిరగకుండా ఇంటికి గనక వచ్చినట్లయితే సమస్యాత్మక చర్యల నుంచి బయల్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.